ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 22వ తేదీన మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చెలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఐ పార్టీ కార్యదర్శి గుంటి వేణు తెలిపారు. తంగళపల్లి మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీ నాయకులు ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే రాజాసింగ్లు భారత రాజ్యాంగాన్ని కించపరుస్తూ బహిరంగంగానే మాట్లాడారని, కానీ ప్రజల దెబ్బకు తగినన్ని సీట్లు పార్లమెంట్లో రానందున తోకముడిచిన బీజేపీ ప్రభుత్వం కొత్త కోణంలో రిజర్వేషన్లు రద్దు చేయాలనే బలమైన ఉద్దేశంతో క్రిమీ లేయర్ని రంగమెక్కించారని సిపిఐ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి గుంటి వేణు ఘాటుగా విమర్శించారు. దేశంలోని ఎస్సీల హక్కుగా ఉన్న రిజర్వేషన్లు రద్దు చేయడానికి బీజేపీ నాయకులు పూనుకున్నారని, క్రిమీ లేయర్ మూలంగా రిజర్వేషన్లు రద్దు చేయబడతాయని, దీని మూలంగా విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోతారని పేర్కొన్నారు. ఇది పూర్తిగా బీజేపీ ప్రభుత్వం కుట్ర అని, ఈ దేశంలో ఆధిపత్య కులాల జనాభా 7% మాత్రమే, కానీ వాళ్లకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రిజర్వేషన్లు 10% ఇస్తుందని, దీనిపైన ఎవరూ మాట్లాడరు. కానీ ఎస్సీ వర్గీకరణ అనగానే మాలలో అన్ని రకాల ఉద్యోగాలు తీసుకుంటున్నారని ప్రజల్లో తప్పుడు సంకేతాలు పోతున్నాయని అన్నారు. ఈ దేశంలో మాలల జనగణన ప్రభుత్వమే చేసి లెక్కలు తీయాలని, దీనికి ఇటీవల పేదల దేవస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ప్రభుత్వమే జనాభా గణన తేల్చే వరకు బీజేపీ కేంద్ర ప్రభుత్వమే రివ్యూ పిటిషన్ని సుప్రీంకోర్టులో దాఖలు చేయాలని గుంటివేణు డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగం అమలైనప్పటి నుంచి ఎస్సీలకు ఎంత శాతం అమలైందో లెక్కలు ప్రభుత్వం చేసి దాన్ని బయటపెట్టాలని గుంటివేణు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఆగస్టు 1న భారత న్యాయస్థానం ఏబిసిడి వర్గీకరణకు పూనుకుంది. ఇది కూడా బీజేపీ దాని అనుబంధంగా ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ దొడ్డిదారిన తీసుకొచ్చి ఏబిసి వర్గీకరణ ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ వాళ్ళ 341 అధికరణ ప్రకారం దమ్ముంటే, ధైర్యం ఉంటే, బీజేపీ ప్రభుత్వానికి కనుక అవకాశం ఉంటే కనుక పార్లమెంటులో బిల్లు పెట్టి చేస్తే ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ మాలకు మాదిగలు ఎవరు అడగకుండా వల్ల ఒకటి క్రిమిలేర్ అటువంటి చట్టాన్ని పట్టుకొచ్చింది. క్రిమిలేర్ అంటే ఏంటంటే సంపన్న వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు, అంటే ఒక దళితుడు ఒక ఉద్యోగ స్థాయిలో ఉండి కొంత అభివృద్ధి అయితే ఆ తర్వాత ఆ కుటుంబాలకు ఎవరికి కూడా ఇక ఉద్యోగ అవకాశాలు లేవు అని చెప్పడమే. అంటే ఒక మాటలు చెప్పాలంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎవరైతే ఉన్నారో కులం మూలంగా, కులం అంతరాల మూలంగా, అట్లాగే కుల వివక్షతకు, కుల అణచివేత ఉన్నంత కాలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏం చెప్తాడంటే ఈ రిజర్వేషన్ ఉండాలంటాడు. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చే ముందు ఒకవేళ మేము అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు అన్ని తీసేస్తామని చెప్పిండు. కానీ ఇంటర్నల్గా ఇవాళ రిజర్వేషన్లు తీసేటప్పుడు కుట్రకి ఇవాళ బీజేపీ ప్రభుత్వం తెగించింది. అందుకే మేము కోరేది ఏంటంటే ఇవాళ నువ్వు ఈ క్రిమినల్ చట్టాన్ని కూడా మేము ఒప్పుకుంటలేము అని చెప్తా ఉన్నావు. మీ ప్రభుత్వం కూడా చెప్తా ఉంది, కానీ మేము అంగీకరించాం. ఇది ఒక మోసపూరితమైంది, ఒక కుట్రపూరితమైంది. ఒకవేళ దమ్మే ధైర్యమే బీజేపీ ప్రభుత్వం అనుకుంటే క్రిమినల్ అనేటువంటి ఇండియాలో ఎక్కడ వాడమని ఒక చట్టం తీసుకురా చూద్దాం. నీకు ఒకవేళ అవకాశం ఉంటే చట్టం తీసుకురా, కానీ ఆ పన్ను చేయలేవు. ఎందుకంటే ఉద్దేశపూర్వకంగా రిజర్వేషన్లను సర్వనాశనం చేయడానికి, రిజర్వేషన్లను సర్వనాశనం చేస్తూ మాల జాతిని సర్వనాశనం చేయడం కోసం ఇవాళ దేశంలో బీజేపీ కంకణం కట్టుకుంది. అందుకే మాలల ప్రజాశత్రువు, మాలల ద్రోహి, మాల వ్యతిరేక ఎవరైనటువంటి బీజేపీ ప్రభుత్వం. అందుకే ఇవాళ మాలల గొంతు కొయ్యడానికి వల్ల బీజేపీ ప్రభుత్వం ముందుకు వస్తూ ఉంది. అందుకే నేను మాల సోదరులకు కోరేది ఏంటంటే ఇవాళ ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా ఈ క్రిమినల్ చట్టాన్ని మొత్తం సర్వనాశనం చేసేంత వరకు ఒక పోరాటం ఇవాళ చేయాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో 22వ తేదీన కలెక్టర్ కార్యాలయం కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయాలి. ఆ సందర్భంలో ఇవాళ ఈ ప్రభుత్వాన్ని కూడా మనం ఇవాళ ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఇంకొక రాజకీయ పార్టీ ఏదైతే మాట్లాడుతూ ఉందో దాన్ని పూర్తిగా సాధ్యాలు పరిశీలించిన తర్వాత ఇవాళ మన యొక్క అభిప్రాయం చెప్పడానికి సంసిద్ధమవుతున్న సందర్భంలో, కాబట్టి ఇవాళ ఏదైతే క్రిమిలేర్ ఉందో, ఏదైతే రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉందో, ఏదైతే అంబేద్కర్ చెప్పినటువంటి విషయాలకు వ్యతిరేకంగా ఈ పాలక ప్రభుత్వాలు పోతున్నాయో, ఇంటర్నల్గా మాదిగ కులాలన్నింటినీ కూడా ధ్వంసం చేసే చర్యకి వల్ల ఈ పాలక పార్టీలు వస్తూ ఉన్నాయి. కాబట్టి వల్ల ఈ క్రిమిలేర్ అనేటువంటి వెనక్కి తీసుకోవాలి. రెండవది ఏదైతే రివ్యూ పిటిషన్ ఉందో మేము వేయడం కాదు, ప్రభుత్వం వేయాలి. దమ్ముంటే ప్రభుత్వం వేసి ఆ క్రిమినల్ చట్టం తప్పు చెప్పాల్సిన అవసరం ఇవాళ బీజేపీ ప్రభుత్వం పైంది. ఆ విధంగా ఇవాళ దేశవ్యాప్తంగా ఈ క్రిమినల్ చట్టానికి వ్యతిరేకంగా, న్యాయస్థానం ఇచ్చినటువంటి అంశానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఒక మహత్తరమైనటువంటి ఒక ఉద్యమం సాగుతూ ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు రాజన్న సిరిసిల్ల జిల్లాలో 21వ తారీఖు జరిగేటువంటి ఈ యొక్క బంద్ కార్యక్రమాన్ని, 22న జరిగేటువంటి ఈ యొక్క చలో కలెక్టర్ కార్యాలయాన్ని విజయవంతం చేయాల్సిందిగా జిల్లాలో ఉన్నటువంటి మాల సోదరులందరికీ, అట్లాగే ప్రజాస్వామికవాదులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ సందర్భంగా.